నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2, మూడవది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. అవునా? అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే, దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు. కానీ కొన్నిసార్లు మనం ఈ దైనందిన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే షాకుల దెబ్బకి, ఎదురయ్యే పరిస్థితుల దెబ్బకి, ఒడిదుడుకుల దెబ్బకి అసలు మన గురించి దేవుడు ఏం ఊహిస్తున్నాడో అన్న ఊహలను కూడా మనం తారుమారుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం నెగిటివ్ కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ పని ఇశ్రాయేలీయులు చేశారు. కనాను దేశమును సమీపించినప్పుడు గోత్రానికి 1 చొప్పున 12 గోత్రాలకు 12 మందిని స్తోత్రం చెప్పినానా 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి వాగ్దాన దేశం ఎలా ఉందో చూడండి, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి, 40 దినములు సంచరించి మొత్తం సమాచారం తీసుకొని రండి అని ఈ 12 మందిని పంపించారు. 40 రోజులు సంచరించారు. ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకున్నారు, వచ్చారు. సంఖ్యాకాండం ఒకసారి తీసుకోండి.